హాయ్ అండి. ఈరోజైతే మంచి మంచి టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మేము ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ను చూద్దాము. మనము దారాలు యూస్ చేసినప్పుడు ఎక్కడంటే అక్కడ పడిపోయి చిక్కు అయితే పడిపోతాయండి. అలా చిక్కు పడకుండా ఉండాలి అంటే మనము యూస్ చేసే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి, అలాంటి స్టిక్కర్స్ని అయితే తీసుకొని దారాలకు చివరైతే అంటించేసామనుకోండి, దారాలు పక్కకి రాకుండా చిక్కు పడకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి అయితే దీన్ని అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మరింత నాకు సపోర్టివ్గా ఉంటుంది, 10 మందికి యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరొక టిప్ను చూద్దామండి. చిన్నపిల్లలకు కానీ మనకు కానీ ఒక్కొక్కసారి రింగ్స్ పెట్టుకున్నప్పుడు చాలా టైట్ అయిపోయి బయటికి తీయటానికి ఇబ్బంది పడుతుంటాం. అలాంటప్పుడు ఒక తెగని దారాన్ని అయితే తీసుకొని రింగులకి అయితే పంపించేసి మిగిలిన దారాన్ని అంతా కూడా వేలికి టైట్గా చుట్టేసుకొని చివరలో ముడేసేయాలండి. అలా ముడేసిన తర్వాత మనము వ్యాజిలైన్ అయితే తీసుకొని ఆ వేలికి పట్టించేసుకోవాలి. ఇలా మనం ముడైతే వేసుకున్నాక వ్యాజిలైన్ అయితే తీసుకొని మనము దారం చుట్టేసిన వేలికైతే ఇలా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇది కూడా ఎందుకంటే వేలు మంట పుట్టకుండా ఉండటానికండి. ఇలా వేసిన తర్వాత మనము రింగ్లకైతే దుర్చేసాం కదా, ఆ దారాన్ని తీసుకొని తిప్పుతూ ఉంటే చాలా ఈజీగా అయితే రింగ్ అయితే బయటకైతే వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్టివ్గా ఉంటుందండి. తర్వాత ఇంకో టిప్ని అయితే చూద్దాము. మనము ఇలాంటి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదా మ్యాచింగ్ కోసం. ఇలాంటివి మనము వేసుకున్నప్పుడు అందులో ఉండే రాళ్ళు కానీ అలా పోకుండా షైనింగ్ తగ్గకుండా ఉండాలి అంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే ఉంటుంది కదండి, అలాంటిదైతే ఈ గాజుకు అప్లై చేసామనుకోండి, షైనింగ్ తగ్గదు. తర్వాత దానికి ఉన్న స్టోన్స్ కానీ ఇంకా తణుకులు కానీ అలాంటివి కూడా రాలిపోకుండా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. 100% వర్క్ అయితే అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగా యూజ్ అవుతుందంటే అంత బాగా యూజ్ అయిపోతుంది. షైనింగ్ అయితే అస్సలు తగ్గదండి. చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వమని అడుగుతున్నాను. తర్వాత మనము ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ తీసుకున్నప్పుడు మనము ఇవైతే వేసుకుంటూ ఉంటాం కదా, ఇవి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అందులో లోపల ఉన్నది కొంచెం కలర్ అయితే తగ్గిపోయి చేతికి గ్రీన్గా అయితే అవుతుందండి. అలా కూడా అవ్వకుండా కూడా మనము 1 గ్రామ్ గోల్డ్కి కూడా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాం అనుకోండి, షైనింగ్ తగ్గదు. తర్వాత లోపల కూడా కలర్ అయితే అలాగే చాలా షైనింగ్గా కూడా ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి యూస్ చేసి చూడండి. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. తర్వాత మనము ఇంకొక టిప్ని అయితే చూద్దామండి. ఇలా మనము వేసుకున్న ప్రతిదీ కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకో టిప్ అయితే చూద్దామండి. మనము వెడ్డింగ్ కార్డుకి అయితే ఇలాంటివైతే చాలా వస్తాయి కదండి. ఇలాంటివి చాలా వచ్చినప్పుడు మనము దాన్ని అయితే పక్కనైతే వెడ్డింగ్ కార్డ్స్ని అయితే పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఇలాంటి వాటిని తీసుకొని మనము కీ చైన్ లాగా యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేనైతే ఇలా ట్రై చేశాను. చూడండి, వెడ్డింగ్ కార్డుకున్న దాన్ని తీసుకొని కీ చైన్కి అయితే తగిలించేసానండి. ఇలా కీ చైన్కి అయితే తగిలించేసి చూసానండి. చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో. తర్వాత మరొక టిప్ అయితే మనము ఏదైనా బుక్ చదువుకున్నప్పుడు కానీ అలా మనము కొన్ని పేజీలు అయితే చదివేస్తాము, తర్వాత మూసేస్తాం కదా. తర్వాత మళ్ళీ మనము ఆ పేజీ తెరవాలంటే
బాగా పేజీలు అయితే తిప్పాల్సి వస్తుందండి. అలా పేజీలు తిప్పకుండా ఉండాలి అంటే ఇలాంటి మందమైనది ఒకటి కవర్ అయితే తీసుకొని దాన్ని ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక దాని చివరల్లో ఉంటుంది కదా, అది కొంత మట్టుకైతే కత్తిరించి పై భాగాన్ని మాత్రమే కొంచెం కట్ చేయాలి. కింది భాగం అలాగే ఉంచాలి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక దానిని మనము ఇలాంటి మనం చదివినంత వరకు మనం పేపర్కి అయితే ఇలా పేపర్ తగిలించేసామనుకోండి, మనము బుక్ని క్లోజ్ చేసినా కూడా తర్వాత మనం చదివినది ఎక్కడ అనేది బాగా ఐడెంటిఫై అయితే చేయొచ్చండి. ఇలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో టిప్ అండి, మనము బెడ్షీట్లు అయితే చాలా ఉన్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టాలనుకోండి. అలాంటప్పుడు మనకు పాడైపోయిన పిల్లో కవర్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిల్లో కవర్స్లో ఈ బెడ్షీట్లన్నీ పెట్టేసామనుకోండి, దుమ్ము పట్టకుండా ఉంటాయండి. చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. మనము ఇలా బెడ్షీట్లు ఎన్ని ఉంటే అన్ని పెట్టేసామనుకోండి, ఇలా పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటైతే మనము బెడ్షీట్ అని అయితే పిల్లో కవర్లో పెట్టేసుకున్నామనుకోండి, మనకు దిండ్లు లేనప్పుడు పిల్లోల్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం పడుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లేదా మనం స్టోర్ చేయాలన్నా ఇది దుమ్ము పట్టకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దిండులాగా కూడా పనికొస్తుందండి. తర్వాత ఇంకొక టిప్ని అయితే చూద్దాము. మనము పుదీనానైతే కొనుక్కొని వలవటానికి చాలా టైం అయితే పడుతుంది కదా, అలా కాకుండా ఇలాంటి గరిటెనైతే తీసుకొని మనము ఇలా పుదీనా కొమ్మల్ని అయితే పెట్టేసి కిందికి లాగేసామనుకోండి, పుదీనా చాలా త్వరగా కూడా వేరైపోతుందండి.